హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మీకు బ్లౌజ్ టిప్స్ అనేటివి చెప్తాను ఫ్రెండ్స్. బ్లౌజ్ కటింగ్ అయితే ఇదివరకే పెట్టాను. అలాగే ఇప్పుడు బ్లౌజు పీసెస్ అనేటివి ఒక్కరియే 2, 3, 4 అట్లా ఒక్కసారే వచ్చాయనుకోండి. ఇలా రెండేసి కట్ చేసుకోవాలండి. నేనైతే 2 ఒక్కసారే వేశాను 2 పీసెస్‌ని. ఇలాగైతే చేస్తున్నాను ఫ్రెండ్స్, చూసేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయమన్నట్టుగా మోటివేషన్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్. చూసేయండి. మరి చూస్తున్నారు కదా, ఈ 2 పీసెస్ని అయితే ఇలాగే కట్ చేసుకోవాలండి. మనకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. రెండు పార్ట్స్ అనేటివి ఒక్కసారే తీసుకోవాలండి. మనకు చాలా వరకు ఏమంటారంటే కస్టమర్స్, 2 ఒక్కసారి వేయకండి అక్క, ఎందుకు అనంటే గల్లాలు ఎక్కువ తక్కువగా అవుతాయి అని అంటారు కదా. మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. గల్లాలు సాగుతాయి అని అంటారు కాటన్ పీసెస్ అయితే. నేను చెప్పే కొలతలతోటి అయితే తీసుకోండి, ఇలా కట్ చేసుకోండి. కరెక్ట్గా కావండి అలాగా. ఇవైతే సేఫ్ బెల్టులు అండి, 3 ఇంచెస్ లోపు ఉంటాయి. ఇప్పుడైతే హ్యాండ్స్ తీస్తాను నేను. ఎక్స్ట్రాగా అనిపిస్తుంది కదా, ఈ ఎక్స్ట్రా పీసెస్ అయితే తర్వాత కట్ చేసేయాలండి మనం. ఇలాగైతే కట్ చేసేయాలండి. చిన్న అతుకు అనేది అయితే హ్యాండ్కి ఖచ్చితంగా పడుతుంది ఫ్రెండ్స్. లాస్ట్లో స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే ఆ జాయింటింగ్ అనేది వేస్తాను నేనైతే. ఇప్పుడైతే ఒక 1/2 ఇంచ్ అనేది అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. ఫోల్డింగ్కి అయితే పోతుంది కదా, చూస్తున్నారా. నేనైతే ఇలా కట్ చేస్తాను. స్ట్రైట్గా లేదనుకోండి, ఖచ్చితంగా కట్ చేసి పడేయాలండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయితే క్రాస్ అనేది కరెక్ట్గా వేసుకోవాలి. క్రాస్ కరెక్ట్గా వేయలేదనుకోండి, మనకు షేప్ అనేది అయితే కరెక్ట్గా రాదండి. సేఫ్ బెల్ట్ పెట్టినా కూడా స్టిచ్చింగ్ అనేది అయితే కరెక్ట్గా చూపెట్టదు. బ్లౌజ్ అయితే కుదరట్లేదు అని అంటారు, క్రాస్ కరెక్ట్గా వేయలేదనుకోండి. ఇప్పుడైతే హుక్స్లో పట్టే పెట్టాలండి ఎప్పుడైనా మార్కింగ్ అనేది. కాజా పట్టి పెడితే దానికి కొద్దిగా ఎక్స్ట్రా వస్తుందండి గల్లా అయితే. ఎందుకు అనంటే కాజాల పట్టికి ఒక 1/2 ఇంచ్ వరకు అయితే ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదా. అలాగా ఉండకుండా ఇలా అయితే పెట్టేస్తున్నాను. మిడిల్ పార్ట్ పట్టి అయితే మిడిల్లో పెట్టాను. ఇప్పుడైతే డ్రా చేస్తున్నానండి అంతా. ఇలాగ డ్రా చేసుకొని కటింగ్ అనేది అయితే చేసేయాలండి. మీలో ఎంతమంది నా కటింగ్ అయితే చేస్తారో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చాలా ఈజీ కటింగ్ అండి ఇదైతే. ఇలాగైతే కట్ చేసేయాలండి మొత్తంగా. మనకి ఎక్స్ట్రా అనిపిస్తే లోతు అయితే నేను తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడే తీస్తానండి. ఫస్ట్ అయితే తీయను నేను, కటింగ్లో అయితే లోతులు అయితే తీయనండి. హ్యాండ్స్కైనా ముందు పాటుకైనా నేను లాస్ట్లోనే తీస్తాను. చూస్తున్నారా, నా కటింగ్ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎంతమందికి నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బెల్ కూడా నొక్కండి. థ్యాంక్ యూ అండి. మరొక వీడియోతో వస్తాను. థ్యాంక్ యూ.